బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు చేసిన 3 ప్రయత్నాలు విఫలం కావడంతో అబ్బుల టీం సరికొత్త ప్లాన్కు సిద్ధమైంది. వాటర్ లోడింగ్ విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తోంది. ఈ విధానంలో బోట్లలో ఉన్న నీటిని తోడి బయటకు తీయడం ద్వారా బోట్ల వెయిట్ తగ్గించి వాటిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని, ఈ విధానం ద్వారా బోట్లను సులభంగా బయటకు తీసుకురావచ్చని అబ్బుల టీం చెబుతోంది. ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు చేసిన 3 ప్రయత్నాలు విఫలం కావడంతో అబ్బుల టీం సరికొత్త ప్లాన్కు సిద్ధమైంది. వాటర్ లోడింగ్ విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తుంది. మన అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది రోజు రోజు క్లిష్టతరంగా మారింది. నిన్న సాయంత్రానికి కొంత క్లారిటీ వచ్చింది. యాక్చువల్ గా 3 రోజుల క్రితమే బోటు తొలగించి ప్రక్రియ బయటకు వస్తుందని అనుకున్నారు. కనీసం ఒక బోట్ బయటకు వస్తే దానికి సంబంధించి మిగిలిన 2 ఈజీగా బయటపడచ్చు అనుకున్నా కూడా అది ఇబ్బందికరంగా మారింది. ఎందువల్ల అంటే ఓవర్ వెయిట్ బోటు 40 టన్నుల బరువు, విపరీతమైన ఇనుము, కత్తిరించినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందు కదలని పరిస్థితి. దీంతో పాటు నీళ్లు లోతుగా 10 అడుగుల లోపలికి బోటు కూరుకుపోయినట్టు, ఇవన్నీ కూడా ప్రతిబంధకాలుగా మారాయి. అయితే ఇవాళ ఆ బోట్ లో ఉన్న వాటర్ ముందు బయటకు తీసి బోట్ ను కన్నా కొంచెం తిరిగితే బరువు తగ్గినప్పుడు కట్ చేయడానికి కానీ లేకపోతే బయటకు తీయడానికి కానీ ఈజీగా ఉంటుందని ఈ టీం ఒక కొత్త ప్లాన్, అంటే ఆల్రెడీ 2-3 ప్లాన్స్ అయిపోయి ఇంకో ప్లాన్ ఇస్తుంది. ఈ ప్లాన్ లో మనం ఏమైనా వర్కౌట్ అయితే కనుక బోట్ లో నీళ్లు బయటకు వచ్చిన తర్వాత అవి కట్ చేసేయడానికి అనువుగా ఉంటుంది, లేకపోతే క్రేన్ సహాయంతో తీయడానికి అనువుగా ఉంటుంది. ప్రస్తుతం దాని పనులు జరుగుతున్నాయి. హెచ్ బ్లాక్ అనేది దానికి ఒక పేరు పెట్టి దాని పనులన్నీ జరుగుతున్నాయి. ఈ పనులన్నీ సక్రమంగా పూర్తయితే కనుక బోట్ లోకి నీటిని తొలగించి చేసిన తర్వాత బయటకు తీసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద దాదాపు 5 రోజులు 6 రోజులు అవుతోంది. ఈ రోజుకి ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ప్రసన్న? అంటే యాక్చువల్ గా అయితే వారం అయింది. అది 10 రోజుల నుంచి టీమ్స్ చేయడం అంతా 10 రోజులు దాటిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరదలు అటు ఇటుగా 2-3 వారాల లోపు పరిస్థితి ఉంది కాబట్టి. యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఈ ప్లాన్ లో నీళ్లు బయటకు వచ్చి వెయిట్ తగ్గితే కనుక యాక్చువల్ గా పడవ అయితే బయటకు రావాలి. వాళ్ళు అదే ప్లాన్ లో ఉన్నారు. ఇది వర్కౌట్ అయితే కనుక, ఒకవేళ వర్కౌట్ అవ్వని పక్షంలో ఇంకా టెక్నాలజీ ఏముంది లేటెస్ట్ గా దాని మీద ఎలా దృష్టి పెట్టాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాల్సిన పరిస్థితి. యాక్చువల్ గా అయితే వాళ్ళ నీళ్లు బయటకు వచ్చి కొంతవరకు తగ్గితే కనుక ఒక ఫ్రూట్ఫుల్ గా ఈ పని అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, మొత్తం మీద ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇప్పటివరకు చేసిన 3 ప్రయత్నాలు విఫలం కావడంతో అబ్బుల టీం సరికొత్త ప్లాన్కు సిద్ధమైంది. వాటర్ లోడింగ్ విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తోంది. ఈ విధానంలో బోట్లలో ఉన్న నీటిని తోడి బయటకు తీయడం ద్వారా బోట్ల వెయిట్ తగ్గించి వాటిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని, ఈ విధానం ద్వారా బోట్లను సులభంగా బయటకు తీసుకురావచ్చని అబ్బుల టీం చెబుతోంది.